ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు, క్రీడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఫ్యాన్స్ అందరూ కూడా, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ రోజున ఏదైతే ఎలిమెంట్స్ పెట్టుకోవాలనేటువంటి చైతన్యాన్ని కలిగించే దిశగా ప్రభుత్వం ఒకవైపున కోర్టులు కూడా ఎలిమెంట్స్ ధరించాలి, ప్రాణ రక్షణ కలుగుద్ది అని చెప్పేసి ఏదైతే పెట్టారో దాన్ని అవేర్నెస్ పెంచే విధంగాను ఈ రోజున అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క ఎలిమెంట్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఇంప్రూవ్ చేసుకుంటాం. చాలా మంచి కార్యక్రమం. ఒకటి కళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది, ఎండకు కానీ వానకు కానీ అన్నిటికీ సెక్యూరిటీగా ఉంటుంది. ఒక మంచి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మాయన్న బాబు గారు అందరూ కూడా వచ్చేసి మరి వాళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం, వాళ్ళ యొక్క ప్రాణ భద్రత కోసం, ప్రాణ రక్షణ కోసం ఎలిమెంట్ ధరిస్తే వానకు కానీ ఎండకు కానీ, అదేవిధంగా ఏదైనా జరగనటువంటి యాక్సిడెంట్ ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు మరి ప్రాణానికి రక్షణ కలిగించేటువంటి ఎలిమెంట్ పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రముఖ సినిమా హీరో అల్లు జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఏదైతే అభిమాన సంఘాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ఎవరైనా బట్టలు కావాలంటే బట్టలు పెడతాం, అదేవిధంగా చదువుకునే వాళ్ళకి ఫీజులు కట్టే విషయాల్లో చిరంజీవి గారి కానీ, అలాగే ఏదైతే రామ్ చరణ్ గారి కానీ అన్నీ చేయడం జరిగింది. ఏదైతే మొన్న ఒక కార్యక్రమంలో నేను రవాణా శాఖ వారు ఏర్పాటు చేసిన దాంట్లో మరి హెల్మెట్లు లేకపోవటం వల్ల మరి ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ఇద్దరు యువకులు చనిపోయారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రోజున జన్మదిన సందర్భంగా మరి 100 హెల్మెట్లు ఎవరైతే బళ్ళు తోలుతూ హెల్మెట్లు ఉపయోగించట్లేదో వాళ్ళకి పంపిణీ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువత మీద ఉంది. మరి ఎందుకంటే ఒక హీరో మనం ఒక సందేశం ఇస్తే అది ఎలాగెళ్తుందో ప్రజల్లోకి, దాన్ని ఫ్యాన్స్ కూడా ఆచరణలో ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తుంది. దాన్ని ఆచరణలో పెడతంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందున్నారు. ముందుగా వారిని అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం చేసినా సరే అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ప్రజలకు ఒక సందేశం వెళ్ళేటట్టుగా ఉండాలి, అది సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలని సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. సంతోషిస్తా. నిన్న మనోళ్ళు రాగానే మా ప్రెసిడెంట్ గారు, మీ పేరు పవన్ అంటే ఆయన పేరు అల్లు అర్జున్, పవన్ గారి పేరు నువ్వు పెట్టుకున్నావు అంతేగా. అలాగే యువకులందరూ కూడా, ఎందుకంటే సంటి గారు చెప్పినట్టు మెసేజ్ ఓరియంటెడ్ వెళ్ళాలి ప్రజల్లోకి. మనం ఎంత చేసినా ఈ డ్రగ్స్ కానీ ఎంత అరాజకం అయిపోతుందంటే, హైదరాబాద్ కానీ మన రాష్ట్రంలో చాలా తక్కువ, కానీ తెలంగాణలో మాత్రం ఏ ఒక్క ఆడపిల్ల పుట్టుకున్నా, ఏ ఒక్క మగవాళ్ళు పుట్టినా అదే పని మీద హైదరాబాద్లో ఉంటున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్తు అంతా పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఏలూరు పట్టణం ఉంది, చాలా మంది వాళ్ళ యువకులందరూ అల్లు అర్జున్ గారికి జన్మ శుభాకాంక్షలు. దాని భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన కార్యక్రమం ఏంటి, మన వరకు మనం చేస్తే సమాజంలో మంచి పేరు వస్తుంది మీ అందరికీ. నేను ఎందుకంటే చంటి గారు, రెడ్డి గారు, సార్ గారు, నిరంజన్ గారు వీళ్ళందరూ వచ్చారంటేనే, నిన్న మనోడు వచ్చారు, చంటి గారు రమ్మనంటే నేను వస్తాను, నాకు సినిమా అంటే టచ్ ఎక్కువ, మెగా ఫ్యామిలీతో బోల్డ్ సినిమాలు తీసుకోవడమే, బోల్డ్ సినిమాలు. ఇంకా ఛాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారితో, అల్లు అర్జున్ గారితో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం లేదు, ఖాళీగా ఉన్నాం. ఆ డేట్లు అయితే మాత్రం ఇమీడియట్గా చేసేయచ్చు. మన కుర్రాళ్ళందరూ కూడా నేను సపోర్ట్ చేస్తాను. నేను ఎప్పుడు జనసేన ఆయన పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే మీకు పాలో వాటా అని చెప్పా. ఇవాటికి కైకూరులో రోజు నన్ను పట్టుకుంటారు, సార్ డేట్లు అయితే ఇస్తాను రా, నేనేం మాట వెనకేళ్ళను, ఎన్ని కోట్లు నేను పెడతా, మీకు మాత్రం వాటా ఇస్తాను అన్న. ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. వాళ్ళు చిన్న స్థాయిలో టికెట్లు కొనగానించి ఒక ఫ్యాన్ హీరో ఉంటే ఆ హీరో కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారని వీళ్ళు చెప్పండి, ఎవరిస్తారు వాళ్ళకి? వాళ్ళు కూడా కూలీనాలు చేసుకున్నాం, లేదా మంచి చేయడం, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చేసేవాళ్లే. కాబట్టి మేము 100% అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం, హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఏ ఒక్కరికైనా హెల్మెట్ లేకపోతే ఎంత బాధపడతామో, చిన్న చావు వచ్చినా, యాక్సిడెంట్ అయినా కుర్రవాళ్ళు స్పీడ్కి వెళ్తారు, ఆ బైక్స్ కూడా అంత స్పీడ్కి వెళ్తున్నాయి. కొద్దిగా జాగ్రత్త తీసుకుని వాళ్ళు చేసే కార్యక్రమానికి మేమందరం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ, డెఫినెట్ గా అల్లు అర్జున్ గారికి మళ్ళీ రాబోయే రోజుల్లో మంచి సినిమాలు అంటే మామూలు కాదు, ప్రతిదీ కూడా మెసేజ్ ఓరియంటెడ్. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఎట్లా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు మేమందరం కూడా చేయాలి. సినిమా ఇండస్ట్రీ కూడా డెవలప్ చేస్తే మన అన్ని రకాల షూటింగ్ దొరుకుతాయి, మీరు కూడా పాల్గొంటా కూడా బాగుంటుంది.
ఫ్యాన్స్ మాత్రం నెంబర్ 1 ఇక్కడ ఈ జిల్లాలో గానీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారికి లేదా రామ్ చరణ్ గారికి అందరు కూడా మెగా ఫ్యామిలీతో మాకు బాగా టచ్ ఉంది. డెఫినెట్ గా మంచి సినిమా చేసే కార్యక్రమం చేస్తాం. మీకు కూడా అవకాశం ఇస్తాం. డెఫినెట్ గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. యాక్ట్ చేయడానికి ఎన్మాల్ ఉందో పవన్ కళ్యాణ్ గారు మీ ప్రథమ చేసో అర్జున్ గారిని తల మీద కొట్టు ఫైట్ మాస్టర్ చేపిస్తా. డెఫినెట్ గా ఛాన్స్ వస్తుంది. మీ అందరూ చంటి గారి నాయకత్వం, చంటి గారి దగ్గర ఇప్పుడు పదం ఉంది, ఓడంత మనకి అవగాహన ఉంది. డెఫినెట్ గా మీ అందరూ చెప్పి సెలవు. జై హింద్.